వైజాగ్ లో సూసైడ్ చేసుకున్న విద్యార్థి సాయి తేజ మృతిలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. సాయి తేజను మానసికంగా లైంగికంగా వేధించిన ఇద్దరు మహిళా లెక్చరర్లపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. వేధింపులపై సాయి తేజ తల్లిదండ్రులకు చెప్పినప్పటికీ లాస్ట్ ఇయర్ కావడంతో అడ్జస్ట్ కావాలని చెప్పినట్లుగా సమాచారం. ప్రతి రికార్డులోనూ తప్పులు చూపిస్తూ వేధింపులకు గురి చేయడంతో వాటిని తల్లిదండ్రులకు చూపించాడు సాయి తేజ. ఆ రికార్డులను తీసుకెళ్లి కాలేజీలో సాయి తేజ తండ్రి గొడవ పడ్డాడు. అక్కడి నుంచి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికొచ్చేసరికి సాయి తేజ ఉరి వేసుకుని చనిపోయాడు. చనిపోయిన కొడుకును చూసి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఇవాళ కాలేజీకి యాజమాన్యం సెలవు ప్రకటించింది. విద్యార్థి సాయి తేజ మొబైల్ చాటింగ్, కాల్ డేటాను పరిశీలించి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సాయి తేజ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి డీటెయిల్స్ చెప్తున్నారు? పురోగతి ఎంత మేరకు సాధించారు? సమత డిగ్రీ కాలేజీకి చెందినటువంటి డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక్కొక్క విషయం బయటపడుతున్నది. సాయి తేజని అటు బేగం అనే మహిళా లెక్చరర్ గత కొంతకాలంగా లైంగికంగా వేధింపులకు గురి చేస్తూ అతనితో బయటికి వెళ్ళాలి, నువ్వు నాతో కంటిన్యూగా మాట్లాడాలి అంటూ అర్ధరాత్రి వరకు చాటింగ్ చేస్తున్నటువంటి ఉదంతం అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. తను చాలా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి లెక్చరర్ కావడంతో వాళ్ళిద్దరికి మధ్యన తల్లి కొడుకుల ఒక బంధం గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా మేనేజబుల్గా ఆమె ఎంత ఇబ్బందులకు గురి చేసినా సాయి తేజ తన మెసేజ్లో కానీ కాల్స్లో కానీ కొంత జాగ్రత్త పడుతూ వచ్చినటువంటిది అయితే ఉంది. అయితే ఇంకా ఇంటర్నల్గా ఏదైనా జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కానీ సాయి తేజకి సంబంధించి వేధింపులు ఎక్కువ అవడం, ముఖ్యంగా బేగం అనే మహిళా లెక్చరర్ ఇతన్ని చాటింగ్లోను ఫోన్ కాల్స్లోనూ వేధిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నట్టు ఒక పక్కన ఉంటే, మరొక లెక్చరర్ తన రికార్డ్స్కి సంబంధించి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరిది టార్చర్ తట్టుకోలేక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా సాయి తేజ చెప్పాడు. అయితే ఇది చివరి సంవత్సరం కావడంతో లెక్చరర్స్తో ఈ గొడవలు పెట్టుకోవడమో లేదా వాళ్ళ ఇబ్బందులు పడడమో ఎందుకు, కొంత అడ్జస్ట్ అయితే చివరి సంవత్సరం అయిపోతుంది కాబట్టి నీకు డిగ్రీ అయిపోతుంది, బయటకు వచ్చేస్తావు, అడ్జస్ట్ అవ్వని తల్లిదండ్రులు చెప్పారు. అయితే ఈ వేధింపులు ఎక్కువైపోవడం, ఒక్కొక్క రికార్డుని 7 సార్లు 8 సార్లు తిప్పి రాయించి వేధింపులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రికార్డ్స్ని తన తల్లిదండ్రులకి చూపించి నన్ను ఈ విధంగా మానసికంగాను శారీరకంగాను లైంగికంగాను వేధింపులకు గురి చేస్తున్నారు అని తల్లిదండ్రులకు చూపించారు. అయితే నిన్న ఉదయం ఆ రికార్డ్స్ తీసుకుని అది ఇద్దరు మహిళా లెక్చరర్స్ దగ్గరికి, అదేవిధంగా కాలేజీ యాజమాన్యం దగ్గర కూడా వీళ్ళు రావడం అయితే జరిగింది. వాళ్ళతో గొడవపడి ఆ రికార్డ్స్ అన్నింటినీ సరి చేయించుకుని తిరిగి ఈ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెళ్ళారు. తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళే సమయానికే సాయి తేజ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా వాళ్ళకి అది ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోలీసులకు అయితే ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మార్చిలో సాయి తేజ మృతదేహం అయితే ఉంది. నిన్న విద్యార్థులు ఆందోళన చేశారు, యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు, యాజమాన్యం చర్యలు తీసుకుంటామని చెప్తుంది. అయితే పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు బయటకు వచ్చినటువంటి చాటింగ్ ఒక్కటే కాదు, గడిచినటువంటి కొన్ని నెలలుగా ఇద్దరి మధ్యన ఏ విధమైనటువంటి చాటింగ్ జరుగుతుంది, ఎంతసేపు ఫోన్ మాట్లాడుతున్నారు, ఏ సమయం వరకు వీళ్ళు చాట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు అనే విషయాలన్నింటినీ కూడా బయటకు తీసే పనిలో ఉన్నటువంటిది అయితే అందు. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చాటింగ్లో కూడా అతని స్నేహితురాలు చనిపోతే ఆమె చనిపోయినటువంటి వాళ్ళని చూడడానికి వెళ్తే, నువ్వు ఎందుకు చూడడానికి వెళ్ళావు, రేపు నేను చనిపోతే కూడా చూడడానికి వస్తావా రావా, నువ్వు ఎందుకు మగ స్నేహితులతో మగ అబ్బాయిలతో నువ్వు ఎందుకు స్నేహం చేస్తున్నావు, వాళ్ళని పెళ్లి చేసుకుంటావా, వాళ్ళతో కలిసి పడుకుంటావా, ఇట్లాంటివన్నీ కూడా చాటింగ్లో ఉన్నట్లుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. దీనికి తోడు ఎవరితో మాట్లాడినా కూడా అమ్మాయిలతో మాట్లాడినా అబ్బాయిలతో మాట్లాడినా వాళ్ళకి అక్రమ సంబంధం అంటగడుతూ లైంగికంగా తీవ్రమైనటువంటి వేధింపులకు గురి చేసినటువంటి నేపథ్యంలో సాయి తేజ మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురైనట్లుగా తెలుస్తుంది. ఈ కోణంలో అసలు ఎన్ని రోజుల నుంచి జరుగుతుందనే దాన్ని కూడా ఈ మొత్తం డేటా అంతా పోలీసులు అయితే కలెక్ట్ చేస్తున్నారు. ఈ చాటింగ్లో కూడా ఎందుకంటే తల్లిగా భావించినటువంటి సాయి తేజ ఆ బేగం హస్బెండ్ని బాబాయ్ అని పిలుస్తూ ఉన్నట్లుగా ఆ చాటింగ్ ద్వారా అర్థమవుతుంది. మీరు ఇలా చేస్తే బాబాయ్ ఊరుకోడు, బాబాయ్కి తెలిస్తే ఇబ్బందిగా ఉంటుంది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక పక్క నుంచి సాయి తేజని
కానీ తీవ్రమైనటువంటి లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నటువంటిది అయితే ఉంది. నువ్వు కాలేజీలో, నేను కాలేజీకి కూడా నిన్ను చూడడానికే వస్తున్నాను, నిన్ను కలవడానికే వస్తున్నాను, మన ఇద్దరం కలిసి ఉందాం, మన ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, ఆ ఇద్దరం పక్కనే ఉన్నటువంటి శివాజీ పార్క్లోకి వెళ్దాం, అక్కడ టైం స్పెండ్ చేద్దాం, ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. ఇట్లాంటి మాటలన్నీ అతను సాయి తేజతో కాల్లో మాట్లాడడం, రాత్రి 12 గంటలకి 1 గంట వరకు చాటింగ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఒత్తిడిని తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నటువంటిది అయితే ఉంది. అయితే రికార్డ్స్ రాసినటువంటి దానిలో కూడా లొంగ తీసుకోవడం కోసం, అంటే సాయి తేజ అని ఒక విధంగా చెప్పాలంటే తనని లైంగికంగా లొంగ తీసుకోవడం కోసం అతని రికార్డులో ప్రతి దాన్ని తప్పులు చూపిస్తూ తప్పులు కొట్టినటువంటి నేపథ్యంలో కంటిన్యూగా ఆ రికార్డ్స్ అన్నింటినీ రాస్తూ భరించలేక, అంటే ఈ విధమైనటువంటి టార్చర్ని కనుక పెడితే చెప్పిన మాట వింటాడు అనే ఉద్దేశంతో మేబీ చేసి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు ప్రైవేట్ కాలేజీ కావడంతో వాళ్ళని జాబ్ నుంచి తప్పిస్తారు. కాకపోతే సాయి తేజ మృతికి చేసినటువంటి లైంగిక దాడి, మానసికమైనటువంటి దాడికి సంబంధించి సాయి తేజ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలతో పాటుగా అతని క్లాస్మేట్స్ అందరూ కూడా పర్సనల్గా కేసులు పెట్టి పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తము ఈ సాయి తేజ డెడ్ బాడీని కేజీహెచ్కి అయితే తరలించారు. అయితే కేసుకు సంబంధించి పోలీసులు విచారణ అయితే ప్రారంభమైంది. మొత్తం కాల్ డేటాని, అదేవిధంగా చాటింగ్ డేటాని మొత్తం అంతా కూడా పోలీసులు అయితే పరిశీలన చేస్తున్నారు. దీంట్లో మరికొన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న చార్ట్లో కూడా చూస్తున్నాము. రైట్, సాయి తేజ మీద మేడం ఏదో కంప్లైంట్ ఇచ్చి బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఎటువంటి కంప్లైంట్ ఇచ్చి వేధించారు, అలాగే తల్లిదండ్రులు ఎటువంటి ఆధారాలు ఇప్పటివరకు పోలీసులకి సమర్పించారు, అలాగే సాయి తేజ స్నేహితులు ఏమంటున్నారు? అంటే ఇప్పటి వరకు సాయి తేజ స్నేహితులకు సంబంధించి అయితే స్నేహితులందరికీ చెప్పుకోలేనటువంటిది అయితే ఉంది. సాయి తేజ ఎవరితో స్నేహం చేస్తే వాళ్ళతో మీ ఇద్దరికి మధ్యన అలా శారీరక సంబంధం ఏమన్నా ఉందా, మీరిద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నారని అబ్బాయిలతో ఈమె ఒక రిలేషన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో అబ్బాయిలతో కూడా స్నేహం చేయడానికి లేదు సాయి తేజకి, ఎవరితోనూ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఏ అబ్బాయిలతో అయితే అతను స్నేహం చేస్తున్నాడో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ముఖ్యంగా వాళ్ళ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ వాటిని కూడా సాయి తేజని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా అలాగే ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు ఫిర్యాదు చేసినటువంటిది అయితే ఉంది. అమ్మాయిలతో ఎవరితోనన్నా మాట్లాడినా కూడా ఇదే విధమైనటువంటి పదాలు ఉపయోగించడంతో అటు అబ్బాయిలు క్లాస్ స్నేహితులు, ఎందుకంటే సాయి తేజతో స్నేహం చేస్తున్నటువంటి అమ్మాయిలతో కూడా నేను మాట్లాడడం అయితే జరిగింది. అతను ప్రతి ఒక్కరిని చెల్లి అని స్నేహం చేస్తాడు, పెద్దవాళ్ళు అయితే అక్క అని స్నేహం చేస్తాడు, ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించడు, మాతో మాట్లాడినా కూడా మాకు అతనికి సంబంధం ఉందనే విధంగా ఈమె వరుసలు కడుతుందనే ఉద్దేశంతో అతను మానసికంగా కుంగిపోతున్నాడు అనేది స్నేహితుల వైపు నుంచి వస్తుంది. ఇక తల్లిదండ్రులు ఇప్పటికే మొబైల్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బేగం సంబంధించినటువంటి చాటింగ్ అంతా కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి అటు స్నేహితులకు పంపడం, పోలీసులకు ఇవ్వడం అయితే జరిగింది. ఈలోపు మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించేటప్పుడు పోలీసులు ఆ మొబైల్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసుల దగ్గర ఈ మొబైల్ ఉంది, దాంట్లో పూర్తి స్థాయి చాట్ అంతా, ఎందుకంటే చాట్ని చాలా వరకు డిలీట్ చేస్తుంటారు, ఆ చాటింగ్ మొత్తం అంతా కూడా రిట్రీట్ చేస్తే దాంట్లో బోల్డంతా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు అయితే మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సాయి తేజకి సంబంధించి ఈ మరణం వెనుక ఈ ఇద్దరు లెక్చరర్సే ఉన్నారా, ఇంకా ఏమన్నా ఉందా, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది, ముఖ్యంగా బేగం ఎందుకు ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతుంది అనేది బయటపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఎప్పటి నుంచో బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి బేగంకి అదేవిధంగా సాయి తేజకి మధ్యన ఏదైనా జరిగి ఉండాలి, వాటికి సంబంధించినవి ఏమన్నా మొబైల్లో దొరుకుతాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చేతికి అందినటువంటి కొడుకు ఆత్మహత్య చేసి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నటువంటిది అయితే ఉంది. ఇన్ని రోజులు స్నేహం చేసినటువంటి తమ మిత్రుడు కోల్పోయినటువంటి స్నేహితులందరూ కూడా స్వయాన స్నేహితులుగా వాళ్ళు కూడా పోలీసులకి అయితే ఫిర్యాదు చేసి న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటిది అయితే ఉంది. మరి పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఏం తెలుస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.